అలా లీజుకు ఔటర్, ఇలా 25 కోట్లు కారులోకి. చూడండి ఎంత దుర్మార్గమైన దారుణమైన విషయమో. మనందరికీ తెలుసు ఔటర్ రింగ్ రోడ్డు. ఈ ఔటర్ రింగ్ రోడ్డు 7,000 కోట్ల రూపాయలకి దాదాపుగా 30 సంవత్సరాలకి లీజుకి ఇచ్చిన్నారు ముంబైకి చెందిన ఐఆర్బి అనే ఒక కంపెనీకి. ఎవరు? కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన కొడుకు కల్వకుంట్ల తారక రామారావు మున్సిపల్ శాఖ మంత్రిగా, కన్సర్న్ మినిస్టర్గా ఈ వ్యవహారాన్నంతా ఈ అరవింద్ కుమార్ అనే ఒక బీహారీ ఐఏఎస్ నేతృత్వంలో వ్యవహారం అంతా జరిగింది. ఈ 7,000 కోట్ల లీజు పైన పెద్ద ఎత్తున దుమారం రేగింది ఆనాడున. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఆనాడు పిసిసి చీఫ్ గా ఉంటూ ఆయన ఏం మాట్లాడిందంటే, గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము లీజుని రద్దు చేస్తామని చెప్పినారు. ఇందులో జరిగిన వాస్తవం ఏంటి? ఆనాడు చాలా మంది క్వశ్చన్ చేశారు. నేను ఇంతకుముందు మాట్లాడిన, ఇప్పుడు మెదక్ నుంచి పోటీ చేసిన రఘునందన్ రావు కూడా దీని మీద గట్టిగా మాట్లాడితే ఆయనకి ఐఆర్బి అనే సంస్థ, ముంబై సంస్థ ఆయనకి నోటీసులు ఇచ్చింది ఆనాడు. ఈ హెచ్ఎండిఏకి ఔటర్ రింగ్ రోడ్ ద్వారా మనకి దాదాపు 1.5 నుంచి 2 కోట్ల ఆదాయం వస్తుంది ఎవ్రీ డే. దగ్గర ఒక 25-30 వేల కోట్ల రూపాయలు 30 ఏళ్ళుగా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాహనాల సంఖ్య పెరుగుతూ ఉంటుంది, కార్లు కొనే వాళ్ళ సంఖ్య, ఔటర్ రింగ్ రోడ్ ఎక్కే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. దాంతో పాటుగా ప్రతి 2 ఏళ్లకు 3 ఏళ్లకు ఒకసారి అక్కడ టోల్ ట్యాక్స్ ఛార్జీలు కూడా పెరుగుతూ ఉంటాయి. దీనివల్ల ఆదాయం మరింతగా వృద్ధి చెందుతుంది. గ్రేటర్ హైదరాబాద్కి, ముఖ్యంగా హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న ఈ ప్రాంతాలకి అద్భుతమైన వనరులు సమకూరే అవకాశము ఈ ఔటర్ రింగ్ రోడ్ ద్వారా వస్తుంది. ఇట్లాంటి ఔటర్ రింగ్ రోడ్ని ఎలక్షన్లకి ముందు మొత్తం రాష్ట్రం అప్పుల పాలైంది, ఆర్థిక సంక్షోభంలో ఉంది, పెన్షన్లు ఇచ్చే అవకాశం లేదు, ఎటువంటి కార్యక్రమం చేయడానికి అవకాశం లేకపోవడంతో గంపగుత్తగా ఒక ముంబై కంపెనీకి ఇచ్చి బ్యాక్ డోర్ నుంచి డబ్బులు తీసుకొని 7,000 కోట్ల రూపాయలు మొత్తం ఆయా స్కీమ్లకి సర్దేసిండు. ఇప్పుడు 30 ఏళ్లుగా ఔటర్ రింగ్ రోడ్ మనది కాదు. ఆ కంపెనీ మొత్తం మన నుంచి రక్తం పీలుస్తుంది ఇక ఆ ఔటర్ ఎక్కంగానే 30 ఇయర్స్. ఇప్పుడు వాస్తవాలు ఏం వెలుగులోకి వస్తున్నాయి అంటే, ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మొన్న ఈ ఎలక్టోరల్ బాండ్స్ అంశం సుప్రీంకోర్టు బయట పెట్టాల్సిందే అని చెప్పినప్పుడు ఈసీ వెబ్సైట్లో పెట్టిన దాంట్లో మనకు క్లియర్ గా కనబడతా ఉన్నది, ఏ కంపెనీకి అయితే ఔటర్ రింగ్ రోడ్ లీజుకి ఇచ్చినారో ఆ ఔటర్ రింగ్ రోడ్ లీజ్ తీసుకున్న ముంబైకి చెందిన ఐఆర్బి అనే సంస్థ బీఆర్ఎస్ పార్టీ అకౌంట్ కి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో దాదాపు 25 కోట్ల రూపాయలు ఇచ్చింది. చూడండిగా, అంటే ఇట్లా అందింది, ఇటు నుంచి తీసుకున్నారు. ఈ 25 కోట్లు ఓన్లీ అఫీషియల్ గా ఇచ్చిన ఎలక్టోరల్ బాండ్సే. మళ్ళీ తెరవెనక వీళ్ళు ఇండివిజువల్ గా లేకపోతే తీసుకున్నది వేరే స్కామ్. అది ఎప్పుడు జరిగింది చూడండి. ఈ వీడేమన్నా ముందెప్పుడో ఇచ్చుంటే వేరే విషయం ఉంటుండే. ఎప్పుడు జరిగింది ఇది? 25 కోట్లు ఎట్లా వచ్చి కారులో పడ్డాయి? బీఆర్ఎస్ కు సొమ్ములు ఇచ్చిన ఐఆర్బి ఇన్ఫ్రా గత ఏడాది ఏప్రిల్ చివరిలో ఆ సంస్థకు ఎల్ఓఏ అందజేసిరట. అంటే ఏప్రిల్ చివరిలో మొత్తం అది డీల్ ఓకే అయింది. జూలై 4వ తేదీన బాండ్లు కొన్న ఐఆర్బి, జూలై తర్వాత ఏప్రిల్, మే, జూన్, జూలై, అంటే ఆ తర్వాత ఐఆర్బి ఈ ఎలక్టోరల్ బాండ్స్ 25 కోట్ల బాండ్లు కొన్నది. 13వ తేదీన అకౌంట్ వీళ్ళకి వచ్చిన ఆ బాండ్లని బీఆర్ఎస్ ఎన్కాష్ చేసుకున్నది, అంటే డబ్బు రూపంలో మార్చుకున్నది. కారు పార్టీకి కేరళ సంస్థ కైటెక్ సమర్పణ 25 కోట్లు, వరంగల్ ఫ్యాక్టరీ నిర్మాణం ముగిసే దశలో 15 కోట్లు, రంగారెడ్డిలో ఫ్యాక్టరీ శంకుస్థాపనకు ముందు 10 కోట్లు. ఎక్కడిది కైటెక్స్ అనే కంపెనీ? నిన్న కూడా ఒక వీడియో చేశాను నేను. ఈ కైటెక్స్ అనే కంపెనీ ఎక్కడ? మన వరంగల్ టెక్స్టైల్ పార్క్ సంబంధించి అక్కడ కొన్ని ఎకరాల భూమిని వాళ్ళకి అప్పజెప్పినందుకు గాను క్విడ్ ప్రోకో కింద బీఆర్ఎస్ పార్టీకి దాదాపు 25 కోట్ల రూపాయలకు సంబంధించిన డబ్బులు ఇచ్చింది. ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో డబ్బులు ఇచ్చినారు. ఎక్కడిచ్చింది భూమి? వరంగల్ టెక్స్టైల్ పార్క్ కోసం. ఎవరి భూమి? ఈ గీసుకొండ అండ్ ఈ హవేలీ, గన్పూర్, ఈ జిల్లా ఈ ప్రాంతాలకు చెందిన పేద రైతుల భూములు అవన్నీ కూడా. అంటే ఎట్లా జనాన్ని నాశనం చేసినారో, తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేసి వాళ్ళ కడుపులు నింపుకున్నారో, వాళ్ళ ఖజానా నింపుకున్నారో ఈ ఎపిసోడ్ ద్వారా మనకు అర్థమవుతా ఉన్నది. ఔటర్ రింగ్ రోడ్డు 30 ఏళ్ల పాటుకు లీజుకు తీసుకున్న ఐఆర్బి ఇన్ఫ్రా సంస్థ అప్పట్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల బాండ్ల రూపంలో ఇచ్చిన విరాళం 25 కోట్లు. తమ సొంత రాష్ట్రంలో అవినీతిని భరించలేక 3,500 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నట్టు గతంలో ప్రకటించి తర్వాత తెలంగాణకు వచ్చిన దుస్తుల తయారీ సంస్థ కైటెక్స్ గుర్తుందా? ఆ సంస్థ కూడా నాటి అధికార బీఆర్ఎస్ కు సమర్పించుకున్న విరాళాల విలువ 25 కోట్లు. ఎన్నికల బాండ్ల రూపంలో దక్షిణాదిన అత్యధికంగా విరాళాలు అందుకున్న పార్టీగా
ఖ్యాతి దక్కించుకున్న బీఆర్ఎస్ మెగా ఇంజనీరింగ్ సంస్థ నుంచి అత్యధికంగా 195 కోట్లు విరాళంగా వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే మరికొన్ని కంపెనీల నుంచి కూడా ఆ పార్టీకి విరాళాలు అందిన ఐఆర్బి ఇన్ఫ్రా, కైటెక్స్ నుంచి అందిన బాండ్ల కథ వాటి టైం లైన్ కారణంగా కొంచెం ప్రత్యేకం. వీటిలో తొలుత ఐఆర్బి ఇన్ఫ్రా విషయానికి వస్తే ఓఆర్ఆర్ నిర్వహణను 30 ఏళ్ల పాటు టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ టీఓటీ పద్ధతిలో ప్రైవేట్ కంపెనీలకు అప్పగించేందుకు 2022 నవంబర్లో, ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్, ఇది నవంబర్లో తెలంగాణ సర్కార్ అంతర్జాతీయ టెండర్లు ఆహ్వానించింది. మొత్తం 11 కంపెనీలు పోటీ పడగా ఎన్హెచ్ఏఐ నిబంధనల ప్రకారం సాంకేతిక అంశాలు పరిశీలించి 4 కంపెనీలు ఎంపిక చేశారు. వాటిలో అత్యధికంగా 7,380 కోట్లకు బిడ్ దాఖలు చేసిన ఐఆర్బి ఇన్ఫ్రాకు టెండర్ ఖరారు చేశారు. ఈ మేరకు 2023 ఏప్రిల్ 27వ తేదీన లెటర్ ఆఫ్ ఆర్డర్ LOA అందజేశారు. ఎన్హెచ్ఏఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ టెండర్ ప్రక్రియ పూర్తి చేశామని నాటి హెచ్ఎండిఏ కమిషనర్ అరవింద్ కుమార్ ఘనంగా ప్రకటించారు. అయితే కొసమరిపు ఏంటంటే 2023 జూలై 4వ తేదీన ఆ కంపెనీ 25 కోట్ల విలువైన ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసింది. అవే బాండ్లను జూలై 13వ తేదీన బీఆర్ఎస్ పార్టీ నగదుగా మార్చుకున్నది. అంటే ఏప్రిల్లో డీలోకే అయిపోతుంది, జూలైలో వీళ్ళకి డబ్బులు వస్తాయి. చూడండి, గత అసెంబ్లీ ఇది ఒక కథ. ఎవరు చేసిండు ఇది? మొత్తం అరవింద్ కుమార్ చేసిండు, ఈ వ్యవహారం అంతా నడిపించిండు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేరళకు చెందిన కైటెక్స్ కంపెనీ కారు పార్టీకి సమర్పించుకున్న 25 కోట్ల విరాళాలు కూడా కొంత ప్రత్యేకమే. వరంగల్ జిల్లాలో ఆ కంపెనీ ఏర్పాటు చేస్తున్న ఫ్యాక్టరీ నిర్మాణం ముగిసే సమయానికి, రంగారెడ్డి జిల్లాలో మరో ఫ్యాక్టరీ నిర్మాణం మొదలయ్యే సమయానికి జరిగిన చదివింపులివి. 2021 జూన్లో ఆ సంస్థ కేరళ రాష్ట్ర ప్రభుత్వాధికారుల వేధింపుల నేపథ్యంలో అక్కడ తాను తలపెట్టిన 3,500 కోట్ల పెట్టుబడుల ప్రణాళికను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది. ఆ తర్వాత నెల రోజులకు 2021 జూలైలో తెలంగాణలోని వరంగల్ జిల్లాలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లో 1000 కోట్ల ప్రాథమిక పెట్టుబడితో గార్మెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయబోతున్నట్టు వెల్లడించింది. 2023 జూన్లో ఆ ఫ్యాక్టరీ ప్రారంభం కావాల్సి ఉన్నది. కానీ ఆ ఫ్యాక్టరీ మరికొద్ది నెలల్లో ప్రారంభమవుతుందంటూ 2023 జూన్ 16వ తేదీన నాటి మంత్రి కేటీఆర్ ఒక ప్రకటన చేశారు. ఆ తర్వాత 3 వారాలకు 2023 జూలై 5వ తేదీన కైటెక్స్ చిల్డ్రన్ వేర్ లిమిటెడ్, కైటెక్స్ గార్మెంట్స్ లిమిటెడ్ సంస్థలు కోటి విలువైన 15 బాండ్లు కొనుగోలు చేసి బీఆర్ఎస్ కు సమర్పించుకున్నాయి. వాటిని బీఆర్ఎస్ జూలై 17వ తేదీన నగదుగా మార్చుకున్నది. సెప్టెంబర్ 28న కేటీఆర్ రంగారెడ్డి జిల్లా సీతారాంపూర్ వద్ద కైటెక్స్ కు చెందిన 2వ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 2 వారాలకు 2023 అక్టోబర్ 12వ తేదీన కైటెక్స్ చిల్డ్రన్ వేర్ లిమిటెడ్, కైటెక్స్ గార్మెంట్స్ లిమిటెడ్ కలిపి 10 కోట్ల బాండ్లు కొనుగోలు చేసినాయి. అవే బాండ్లను బీఆర్ఎస్ పార్టీ అక్టోబర్ 16వ తేదీన నగదుగా మార్చుకున్నది. అంటే ఆడ భూములు ఇచ్చినారు, ఈడ పైసలు తీసుకున్నారు. ఆడ ఔటర్ రింగ్ రోడ్ ఇచ్చేసిన రిలీజ్కి ఈడ పైసలు తీసుకున్నారు. ఎంత దుర్మార్గం అండి ఇది! నేను చాలా క్లియర్గా చూపించిన కదా. ఇగో కైటెక్స్ చిల్డ్రన్ వేర్ లిమిటెడ్, ఇది అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న, ఇది చాలా క్లియర్గా ఉన్నది. ఇగో కైటెక్స్ చిల్డ్రన్ వేర్ లిమిటెడ్ కోటి రూపాయల బాండ్లు. బీఆర్ఎస్ తీసుకున్న బాండ్ 1480 బాండ్, ఇది కైటెక్స్ ఇచ్చిందే. ఆనాడు శంకుస్థాపన. దుర్మార్గులు ఎట్లా తిన్నారు చూడండి, ఎంత పగడ్బందీగా. చలో నెక్స్ట్, చాలా వార్తలు ఉన్నాయి ఇవాళ, అన్ని ఇంపార్టెంట్ న్యూసే కనబడతా ఉన్నాయి, చూద్దాం. నెక్స్ట్ మిగతా వార్తల్లో